నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. సార్, ఇంకా పోలీసులు అంటే ఒక స్టిగ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము అని అంటే అదొక భయం అనేది సిటిజన్స్లో ఉంది డెఫినెట్గా. సో ఇట్లాంటి వాటిని పోలీస్ కూడా చాలా రాంగ్ అండ్ ఫాల్స్ కేసెస్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. నార్మల్ సిటిజన్స్ని భయభ్రాంతులకి ఇంకా కూడా గురి చేస్తున్నారు అనేది దెర్ ఈస్ సర్టన్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, లేదు. సో ఇట్లాంటి వాటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇట్లాంటి వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనలాంటి వీడియోస్ చూడాలి ఫస్ట్. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ అవేర్నెస్ మనం ఏదైతే ఇప్పుడు ఇందులో చదివి చెప్తూ ఉంటామో అది వాళ్ళు అర్థం చేసుకుంటే రాజ్యాంగం మనకి ఇన్ని హక్కులు ఇచ్చిందా అని వాళ్ళే అవాక్ అవుతూ ఉంటారు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ సిటిజన్స్ ఫ్రమ్ పోలీస్ మిస్కండక్ట్ త్రూ ఫండమెంటల్ రైట్స్ సచ్ యాజ్ రైట్ టు ఈక్వాలిటీ, లైఫ్, లిబర్టీ అగెయిన్స్ట్ ఆర్బిట్రరీ అరెస్ట్ అని కూడా చెప్తాం జరిగింది. అంటే ఏమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేసి ఇల్లీగల్గా డీటైన్ చేస్తానికి కూడా పోలీస్ వాళ్ళకి రైట్ ఉండదు. ఫిజికల్ అబ్యూస్ చేస్తానికి ఉండదు. పోలీస్ వాళ్ళు వచ్చేసి పటపట కొట్టేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు. ఎక్సెప్ట్ ఫ్రమ్ ఫ్యూ లాఠీ చార్జెస్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైతే మాబ్ వచ్చేస్తుందో వాళ్ళకి అది కూడా హైయర్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆర్డర్ ఇస్తారు, అప్పుడే వాళ్ళు లాఠీతో కొట్టగలుగుతారు. నార్మల్గా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి లాఠీలు పట్టుకొని కొట్టేస్తానికి పోలీసులకు కూడా ఉండదు. ఇది చాలా మందికి ఇల్లిటరేట్స్ అంటే చదువు రాని వాళ్ళకి ఈ విషయం తెలియదు. పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టచ్చా, వాళ్ళకి కూడా రైట్ అంటే పర్మిషన్ తీసుకొని కొట్టచ్చు. ఒకవేళ క్రౌడ్ ఒక 30-40 మంది మాబ్ గ్యాదర్ అయ్యి అద్దాలు బావలు కొడుతున్నారంటే అప్పుడు కొట్టచ్చు పోలీసు వాళ్ళు, తప్పలేదు. ఒక వ్యక్తి నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ వ్యక్తికి ఏమీ తెలియదు. ఆ వ్యక్తిని పట్టుకొని పట కావాలని ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీస్తానికి కొట్టేస్తే మొన్న ఎప్పుడో ఆటోని ఈ తిడతాం చూస్తాం మనందరం, అది రీల్స్లో కూడా వైరల్ అవుతాం జరిగింది. ఇష్టం వచ్చినట్టు ఆటో వాళ్ళని అమ్మబోతులు తిడతాం జరిగింది పోలీసు వాళ్ళు. వెంటనే అలాంటి పోలీసు వాళ్ళ మీద మనకి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. రిట్ ఆఫ్ మ్యాండమస్ అని ఒకటి ఉంటుంది. హైకోర్టుకి వెళ్ళి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఖచ్చితంగా అలాంటి పోలీసు వాళ్ళ మీద వేయచ్చు. కానీ మీరు కూడా అలాంటి వేసేటప్పుడు ఆ పోలీసు వాళ్ళ మీద ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. మ్యాక్సిమం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా ఆ పోలీస్ వాళ్ళ మీద ఏదైతే మ్యాండమస్ వేస్తామో దానికి తగిన రిజల్ట్ వస్తుంది. అలాంటి పోలీస్ వాళ్ళు సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండర్ ఆర్టికల్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అందులో అండర్ యాక్ట్ నాకు తెలిసి రూల్ నెంబర్ 7 ఆఫ్ పోలీస్ యాక్ట్ చూసుకుంటే ఎవరైతే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, లేకపోతే కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా మిస్బిహేవ్ చేసిన ఆడవాళ్ళతోటి, లేకపోతే నార్మల్ సిటిజన్స్ని వాళ్ళ రైట్స్, కాన్స్టిట్యూషనల్ ఇచ్చే రైట్స్ అంటే రైట్ టు స్పీక్, నువ్వు క్వశ్చన్ అడుగుతావు వాడు ఆన్సర్ ఇవ్వకముందే నువ్వు కొడతావు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు క్వశ్చన్ అడుగుతావు వాడు ఆన్సర్ ఇవ్వకముందే నువ్వు బూతులు తిడతావు, పోలీసు వాళ్ళని చెప్తున్నాను, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? బూతులు తిట్టే హక్కు, కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారని అంటున్నాను నేను. అలాంటి అప్పుడు మీరు వెంటనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు హయ్యర్ అధికారుల దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి నాతో అబ్యూస్గా బిహేవ్ చేస్తారని ఒక లెటర్ రాసి ఇచ్చి అక్కడి నుంచి కూడా మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవచ్చు. 99% ఇవాళ రేపు మనం చూస్తున్నాము పోలీస్ వ్యవస్థలో కూడా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ సీనియర్స్లో ఉన్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చే కేసులను చూస్తున్నాము, ఆడపిల్లలు స్పెషల్లీ ఎప్పుడైనా మిస్బిహేవ్ చేస్తే వెళ్ళి సీనియర్స్ కంప్లైంట్ ఇస్తే అండర్ రూల్ నెంబర్ 7 ఆఫ్ పోలీస్ యాక్ట్లో వాళ్ళని సస్పెండ్ చేసే రైట్ కూడా కోర్టుకు వెళ్లకుండానే వీళ్ళకి పనిష్మెంట్ పడేటట్టు కూడా మనం చేయొచ్చు. ఇలాంటివి నార్మల్ సిటిజన్స్కి తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియకపోతే మన అవతల వాళ్ళు ఆడుకుంటారు కదా. దయచేసి మీ హక్కులు మీరు తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.